క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగరుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఈ దినం కొద్ది నిమిషాల పాటు నీ వాక్యాన్ని వివరిస్తుండగా నీ ఆత్మశక్తి నా పైన ఉంచండి. నీ వాక్యం ఎవరైతే వింటున్నారో వారందరిలా నీ కృపను ప్రసాదించండి. విన్నవారిలో వాక్యం ఫలించినట్టుగాను వారి జీవితంలో అభివృద్ధి పొందినట్టుగా సహాయం దయచేయండి. ఆత్మీయంగాను అన్ని విషయాలు బలపరచమని ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించి మహిమ గణత ప్రభావాలు మీరే పొందమని యేసు దివ్యనామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము మత్తయి సువార్త 23వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠ మీద కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రభు పరిసయ్యుల గురించి మాట్లాడుతున్నాడు. వారి ప్రవర్తన గురించి, వారి జీవితాల గురించి, వారు వైఖరణ గురించి, మార్గదర్శకతల గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. వారు అబద్ధ బోధకులని, వారు చెబుతారే కానీ చేయరని, వారు జీవితాన్ని వివరిస్తూ ఉన్నాడు. వారిని ఖండించట కాదు కానీ వారి మార్గదర్శకతను ఖండిస్తున్నాడు. వారిని విమర్శించట కాదు కానీ వారి జీవిత విధానం ఎలా ఉందో ఆయన తెలియపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఆయన పాపిని దూరం చేయటం కాదు కానీ వారిలో ఉన్న పాపాన్ని దూరం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన పరిసయ్యులను ఇబ్బంది పెట్టడం కాదు కానీ వారి జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను మార్చుకోవాలని ఆయన ప్రయాసపడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. నాడు పరిసయ్యులే కాదు, నేడు బోధకులు కూడా, నేడు సమాజంలో ఉన్నటువంటి నాయకులు కూడా అదే తీరులో ఉన్నారా అని అనిపిస్తూ ఉంది. వీళ్ళరా, ఏది ఏమైనప్పటికీ కూడా సమాజం అలాగే ఉంది. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడో నేటి సంఘం కూడా అదే పరిస్థితులను ఎదుర్కొంటుందని చెప్పక తప్పదు. అందువల్ల వారి ప్రవర్తనను ఖండిస్తున్నాడు. వారి వేషధారణను, వారి హెచ్చింపును, వారి గర్వాన్ని, వారి జీవిత మార్గదర్శకత్వాన్ని ఆయన ఖండించేటువంటి వాడుగా ఉండి వారిని సరైనటువంటి విధానంలో పెట్టాలని, వారు కూడా దైవరాజ్యంలో ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమైంది కనుక ప్రభువు వారి విషయమే బాధపడి ఆయన 8 వైఫల్యాలను వారిలో ఉన్నటువంటివి ఆయన తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి సమూహానికి ఆయన వివరించేటువంటి వాడుగా ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, అప్పుడు యేసు జనసమూహంతోనూ తన శిష్యులతో ఇట్లనెను. శిష్యులతోనూ జనసమూహంతోనూ మాట్లాడినటువంటి వాడుగా ఉండాలని ప్రభువు తెలియపరిచేటువంటి వాడు ఉన్నాడు. ప్రియా దేవులారా, 23వ అధ్యాయము 1 నుండి 12 వరకు పరిసయ్యులు అనగా అబద్ధ బోధకులను గురించి హెచ్చరికలను జనసమూహానికి, శిష్యులకు తెలియజేశాడు. 13 నుండి 33 వరకు ప్రభువు వారి గురించి బాధపడుతూ
ప్రకటించేటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. 34, 39 వరకు తన రాజ్యానికి వీడ్కోలు, ఆయన రెండవ రాకడ గురించి చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఈ అధ్యాయంలో 3 విషయాలను ఆయన తెలియచేశాడు. ఒకటి, పరిసయ్యులు అనగా అబద్ధ బోధకుల గురించి, వారి విషయమై ప్రభు పడుతున్నటువంటి బాధ 8 విషయాలను చెప్పాడు. తర్వాత తన రాజ్యానికి ఆయన వీడ్కోలును పలికినటువంటి వాడుగా మనం ఈ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, 2వ వచనాన్ని చదువుతున్నాను. శాస్త్రుల పరిసయ్యులను మోషే పీట మీద కూర్చుంది కనుక వారు మీతో చెప్పు వాటిని అనుసరించి గైకొనడి, అయిన వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పులే కానీ చేయరు. వారు అగ్రపీఠాన్ని కోరుకునేటువంటి వారుగా, ఆనాడు ఉన్నటువంటి సమాజ మందిరపు ముందు కూర్చుంటాకు రాతి పీఠాలు ఉంటాయి. వాటి మీద కూర్చుంటారు అనగా ఉన్నతమైనటువంటి ఆసనాలను వారు కోరుకునేటువంటి వారుగా వారు ఉన్నారు. చెప్తారు కానీ చేయరు. వారి క్రియలు చొప్పున మీరు చేయొద్దు, వారి ప్రవర్తనలాగా మీరు ప్రవర్తించవద్దు, వారి విధానంలో మీరు ఉండవద్దని ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మాటలు చెప్తాకే ఉంటాయి కానీ వారి క్రియలు మాత్రం వారిలో లేదు. అనగా మాటలేమో కోటలు దాటుతున్నాయి, పనులేమో గడపన దాటలేదు. అందుకనే వారి మాటలు మీరు గైకొనండి, వారు చెప్పేది మీరు వినండి, కానీ వారి చొప్పున మాత్రము మీరు ప్రవర్తించవద్దని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, వారు ఉన్నతమైనటువంటి స్థానాల్లో కోరుకుంటూ చక్కని మెయింటెనెన్స్ చేసేటువంటి వారుగా వారు ఉన్నారు. వారి పరిస్థితిని ప్రభువు వివరించేటువంటి వాడుగా ఉన్నాడు. 4వ వచనంలో, మోయ శక్యము గాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు మోయుదురే గాని, 4వ వచనంలో, మోయ శక్యము గాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురే గాని తమ వేరుతోనైనా వాటిని కదపనలరు. క్రీస్తునందు ప్రియ దేవులారా, మనుషుల మీద భారం వేపేటువంటి వారుగా ఉన్నారు. ప్రభు ఏమంటున్నాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త నా యొద్దకు రండి అని ఆయన భారాన్ని తీసేటువంటి వాడుగా ప్రభు చెబుతుంటే, వారేమో ప్రజల మీద భారాన్ని మోపేటువంటి వారుగా ఉంటున్నారు. అంతేగాని వారు ఆ భారాన్ని వేరుతో కూడా వారు కలపనటువంటి వారుగా ఉన్నారు. 5వ వచనంలో, మనుషులకు కనబడ నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షారేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులను అగ్రస్థానమును, సమాజ మందిరమును అగ్రపీఠమును, సంత వీధుల్లో వందనములను మనుషుల చేత బోధకాన్ని వినబట్టి కోరుదురు. వైపు చెప్తా ఉంది, మనుషులు కనబడ నిమిత్తమై వారు పనులు చేస్తారు. పనులు ఎవరి కొరకు? రాసమందున్న చూస్తున్న తండ్రి ప్రతిఫలిస్తారని కాదు, కానీ వారి పనులు మనుషులను ఉద్దేశించి ఉన్నవి. అనగా వారు మనుషుల ఘనతను కోరుతున్నారు, మనుషుల కొరకు పనిచేస్తున్నారు, కానీ దేవుడు చూస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు అన్నటువంటి ఉద్దేశము వారిలో కాదు. ప్రియులారా, మానవుల కొరకు అనగా మానవ ఘనత కొరకు వారు పనిచేస్తారు. బైబిల్ చెబుతుంది, రక్షారేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దగానే చేయుదురు. రక్షారేకులు అంటే వారు వాక్యాలు రాసుకుని వారి యొక్క చేతుల మీద చూపించుకుంటారుగా, భక్తి కలిగినటువంటి వారుగా, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి వారుగా, అనేకులకు చూపించేటువంటి వారుగా వారు కనబడుతూ ఉన్నారు. చెంగులు పెద్దవిగానంటే ఆనాడు యాజకులు వస్త్రాలు పెద్దవి ధరించేటువంటి వారి నిలువుటంగీలు వారు చూసినప్పుడు వీరు యాజకులు అని తెలుసుకుంటారు. ఆ విధంగా వారు వాక్యాలు రాసుకుని యాజక వస్త్రాలు ధరించి మనుషుల ఎదుట వారి యొక్క ప్రదర్శనను దైవభక్తిని కనుపరిచేటువంటి వారుగాను, మనుషుల ఎదుట వారు కనబడుతున్నటువంటి వారుగా లేఖనము మాట్లాడుతుంది. బైబిల్ చెబుతుంది కదా, సంత వీధుల్లో
వందనములను మనుషుల చేత బోధకులని పిలవబట్టం, ఆ వస్త్రాలు ధరించినప్పుడు వాస్తవంగా యాజక వస్త్రాలు అనేటువంటివి ఘనతను ఉద్దేశించి చెప్పబడ్డాయి. కానీ వారు అలాంటి ఘనతను వారు కలిగినటువంటి వారుగా మనుషుల మధ్య కనబడుతున్నారు. 8వ వచనంలో మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు అక్కడే మీ గురువు. క్రీస్తునందు ప్రియ దేవులారా, లేఖనం ఇలాగా మాట్లాడుతుంది, బోధకులని పిలవబడవద్దు, ఒక్కడే బోధకుడు. అంతేకాకుండా తండ్రి అని పిలవబడవద్దు. మరి ఎలాగా పిలవబడద్దా? క్రీస్తునందు ప్రియ దేవులారా, అని బోధకుడని పిలవబడద్దు అన్నాడు, గురువు అని పిలవబడద్దు అన్నాడు. మరి ఎలాగో ఇది సాధ్యము? లేఖన భాగము ఇలాగా సెలవిస్తుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 1 కొరింథీ 4:15లో ప్రభు లేఖన భాగం ఇలాగా సెలవిస్తూ ఉంది. క్రీస్తును నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారి ఉండవాలని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. పౌలు అంటున్నాడు, నేను మిమ్మల్ని కన్నాను. మరి కన్నవారు ఏమవుతారు? తండ్రే కదా. పౌలు నేను కన్నాను అంటున్నాడు. అలాగే తిమోతి కూడా నా కుమారుడా అని తిమోతిని పౌలు పిలుస్తూ ఉన్నాడు. మరి తిమోతి పౌలు గారి ఆత్మీయ కుమారుడు. పౌలు ఇక్కడే కన్న తండ్రిని చెప్తున్నాడు ఆత్మీయంగా. క్రీస్తునందు ప్రియులారా, బైబిల్లో ఉన్నటువంటి విషయాలను, కొన్ని విషయాలు ఆత్మీయంగా గ్రహించాలి, అక్షరార్థంగా చూడకూడదు. ఉదాహరణకు బైబిల్లో నీ కన్ను నేను అభ్యంతరపరిచిన వేళ దాన్ని పెరిగివేయమని ఉంది బైబిల్లో. అలాగే నీ చెయ్యిని అభ్యంతరపరిచి తీసివేయబడమని ఉంది. అంత మాత్రం కన్ను తీసేసి గుడ్డలు అయిపోతాంగా. అది ఎక్కడ క్రైస్తవులు చాలామంది వికలాంగులు ఉండాలి కదా. అక్షరార్థం కాదు, కానీ దేవుడు వాటిని మనం అర్థం చేసుకోవడానికి తెలియపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. నిజంగా మనం బోధకులుగా ఉన్నాము, లోకం బోధకులమే. ఆత్మీయంగా అనేకమైనటువంటి వారిని అనేటువంటి వారు ఉన్నాం, ఆత్మీయ తండ్రులమే. కానీ సమయ సందర్భాన్ని బట్టి ప్రభు యొక్క లేఖన భాగాలను మనం అర్థం చేసుకున్నటువంటి వారుగా ఉన్నామని లేఖనము మాట్లాడుతున్నది. 11వ వచనాన్ని చదువుతున్నాను. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడైన వాళ్ళు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. క్రీస్తునందు ప్రియులారా, యేసు సేవా మార్గము వినయం గురించి మాట్లాడుతున్నాడు. మీలో ఎవరు గొప్పవాడై ఉన్నారా? గొప్పవాడు కావాలంటే పరిచర్య చేసేటువంటి వాడుగా ఉండాలి. హెచ్చించబడు వారిని తగ్గిస్తాడు, తగ్గించుకుంటే ఆయన హెచ్చించేటువంటి వాడుగా ప్రభు ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు గొప్ప భాగ్యం, గొప్ప వినయాన్ని చూపించాడు. ఆయన తండ్రితో కూడా మహాభాగ్యం ఎంచుకొనక పరలోకమునైన ప్రభు దాసుడుగా వచ్చి ఆయన శిష్యులను పదాలు కడిగాడంటే ఆయన ఎంత వినయవంతుడు మనం చూస్తున్నాం, ఎంతగా పరిచయం చేసేటువంటి వాడు మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభు ఎప్పుడు కూడా గొప్పవాడుగా ఉండాలంటే పరిచర్య చేయాలి. ఈ లోపల గొప్పవారు మనుషుల మొదట హెచ్చించుకుంటారు, అధికారాన్ని చేస్తూ ఉంటారు. కానీ ప్రభు అన్నాడు, సేవ అంటే ఏంటో ఆయన చేసి చూపించాడు. ప్రభు పాదాలు కడుగుతుండో ఆయన సేవ అంటే ఏంటో చూపించాడు, తగ్గింపు జీవితం అంటే ఏంటో చూపించాడు. కనుక ప్రియా దేవులారా, యేసు ప్రభు కూడా కపెర్నహూము పట్టణాన్ని చూసి ఆకాశం హెచ్చించకుండా పాతాలు పడిపోతామని చెప్పాడు. ఇవాళ అక్కడ చూస్తే ఒక్క ఇల్లు కూడా లేదు, మొత్తం పాడు దెబ్బగా మారిపోయింది. కారణం ఏంటంటే ఆయన దాన్ని హెచ్చించుకుంటా ఉన్నామని చెప్పాడు. కనుక ప్రియులారా, తగ్గించుకుంటే దేవుడు హెచ్చించేటువంటి వాడుగా ఉన్నాడు. మనం సేవ అనేటువంటిది వినయంతో విధేయతలో చేస్తూ ఆ
మార్గాన్ని ప్రభు చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ 13వ వచనం నుండి 33వ వచనం వరకు యేసు ప్రభు వారు చూసి బాధపడినటువంటి విషయాలను తెలియజేసినటువంటి వాడుగా ఉన్నాడు. చదువుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశించవారిని ప్రవేశింపనీయరు. ప్రభు అంటున్నాడు, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పరలోక రాజ్యమును మూసివేయుదురు. వారి యొక్క ప్రవర్తన ద్వారా, వారి జీవితాల ద్వారా అనేకులకు వీరే ఆటంకంగా ఉన్నారని లేఖన భాగము సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఇక్కడ 8 విషయాలను వారి గురించి తెలియజేస్తా ఉన్నాడు. ప్రభు 8 ధన్యతలు చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ పరిసయ్యులు, శాస్త్రులు పరలోకానికి వెళ్లకుండా వారు చూపుతున్నటువంటి వారి చెడు మార్గదర్శకతను 8 విషయాలను ఆయన వివరించినటువంటి వాడు ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. 15వ వచనాన్ని, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపాత్రులుగా చేయుదురు. వారు చేస్తున్న పని మంచిదే. ఏంటి? మీ మతంలో కలుపుకున్నటకు సముద్రమును భూమిని, అంటే సముద్ర దిగాంతం వరకు ఉన్నటువంటి ప్రజలందరినీ వారు కలుపుకుంటారంటే అంతగా వారు కృషి చేస్తున్నారు. కానీ వారి యొక్క కృషి యొక్క ఫలితం ఏమిటంటే వారిని నరకపాత్రులుగా చేస్తారుగా. ప్రభువులకు వారు శాశ్వతంగా దూరము చేసేటువంటి వారుగా ఉన్నారు. ప్రియా దేవులారా, వారు క్రియలు బాగానే ఉన్నాయి, అంటే బాగానే పనిచేస్తున్నారు, కానీ ఫలితం మాత్రము ప్రభువు విమర్శ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు సముద్ర దిగాంతములకు వెళ్ళి ప్రజలు పట్టుకుంటున్నారు, వారు దేవునికి కొరకే ప్రయాసపడుతున్నారు. కానీ వారి పని యొక్క ఫలితం ఎలాగ ఉందంటే ఫలితాలు సరిలేవు. మనుషుల కొరకు పనిచేస్తున్నారు, కానీ వారు నీ పరలోకానికి పంపే విధంగా శాశ్వతంగా పరలోకానికి నుండి వారు దూరం చేసేటువంటి వారుగా ఉన్నారని లేఖన భాగంలో మనము చూస్తా ఉన్నాం. 16వ వచనాన్ని చదువుతున్నాను. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బొద్దులై ఉన్నాడని మీరు చెప్పుదురు. అవివేకులైన అందులారా, ఏది గొప్పది? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? చూసారా, వారు ఏమంటున్నారంటే దేవాలయం ముఖ్యం కాదు, కానీ అందులో ఉన్న బంగారం మీద ఒట్టు పెట్టుకోమని చెబుతున్నారు. దేవుని మందిరంలో ఉన్న ప్రతి ఒక్కటే ప్రాముఖ్యమైందే కదా. మరి బంగారాన్ని ఎందుకు అన్నారు అంటే దేవుని దేవాలయం కంటే వారు బంగారానికే ప్రాముఖ్యత ఇచ్చి అది ప్రాముఖ్యమని తప్పుడు సిద్ధాంతాలను వారికి, తప్పుడు విధానములు వారికి నేర్పించేటువంటి వారుగా వారు ఉన్నారు. 18వ వచనంలో బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపైన అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బొద్దులై ఉన్నారని మీరు చెప్పున్నారు. చూసారా, బలిపీఠం కంటే దాని అర్పణ ప్రాముఖ్యమైందని వారు చెబుతున్నారు. దాని మీద ఒట్టు పెట్టుకుని బొద్దులు ఉంటామని చెబుతున్నారు. పిల్లరా, బలిపీఠము దేవుడు చూపిస్తూ ఉంది. బలిపీఠం మీద ఎలాగైతే బలర్పించబడిందో క్రీస్తు ఆ విధంగా బలి చేయబడ్డాడు, అది ప్రాముఖ్యత. కానీ వీరంటున్నాడు దాని అర్పణకు నువ్వు బొద్దులై ఉంటావని తప్పుడు విధానంలో ప్రజలను నడిపించేటువంటి వారుగా ఉన్నారు. అందుకని అందులైన వాళ్ళారా, అందులైన అవివేకులైన అందులారా, ఏది గొప్పది? అర్పణ గొప్పదా? చూసారా, ఏది గొప్పది అనగా వారు మనుషులను తప్పుడు త్రావుల్లో నడిపించేటువంటి వారుగా వారు ఉన్నారు. 22వ వచనంలో మరియు ఆకాశంతో ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనంతో
తోడని దానిపైన కూర్చున్నవాని తోడని ఒట్టు పెట్టుకుంటున్నారు. చూసారా, ఆకాశం తోడంటే ఆకాశం అంటే సింహాసనము గొప్పది కదా. అయితే సింహాసనం తోడని దానిపై కూర్చున్నవాని తోడని ఒట్టు పెట్టుకున్నారు. క్రీస్తు పిల్లరా, సింహాసనం కుర్చీ గొప్పదా? ఆయన ఆకాశము ఆశ్చర్యుడిగా ఉన్నాడు కదా. ఆయన కంటే ఆ కుర్చీ గొప్పదని వారు సెలవిస్తూ ఉన్నారు. క్రీస్తు పిల్లరా, ఈ విధంగా వారు ప్రజలను అబద్ధపు వైపు వారికి అనుకూలమైన బోధ చేస్తూ తప్పుడు విధానంలో తప్పుడు మార్గదర్శకతలో వారిని నడిపిస్తున్నారని ప్రభు వారి యొక్క వేషధారణను ఖండిస్తూ, వేషధారులారా పైకోటి లోపలొకటి చూపించేటువంటి వారు ఉన్నారని ప్రభు వారిని ఖండిస్తూ ఉన్నాడు. 23వ వచనంలో, అయ్యో వేషధారులని చేస్తున్నారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. చూసారా, వారు చూపించవలసినటువంటి దేవుని యొక్క విధానము వారిలో లేదు. కానీ వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాలు వారు కలిగినటువంటి వారుగా చూస్తున్నాం. మీకా గ్రంథము 6:8 చదువుతున్నారు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించయు దేన మనసు కలిగి ఈ దేవుని ఎదుట ప్రవర్తించుటయే. ఇదే కదా ప్రభువు నేను అడుగుతున్నాడు. ఇలా ఎలా ఉండాలి? దేవుని బిడ్డలు న్యాయముగా నడుచుకొనొచ్చు, కనికరమును ప్రేమించుటయు దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి కదా. మరి ఇది లేదు. కానీ వాళ్ళు ఏముంది, జీలకర్రలోను పుదీనాలోను సోపులోను దర్శనం బాగా పెడుతున్నాము, చిన్న విషయాల్లో కూడా దేవునికి అనుకూలపడ్డాం అనుకున్నారు. కానీ వారు ఏం మర్చిపోయారు? న్యాయము, కనికరము, ప్రేమ, దేన మనసు అనేవి మర్చిపోయారు. ప్రభు అంటున్నాడు, వీటిని చేయండి, అవి కూడా మీరు చేయాలి. అనగా దశం భాగాలు ఇవ్వండి. వాటిని చేయించు ఉండవలసిన లక్షణాలంటే ప్రేమ, కనికరము, దేన మనసు మీలో ఉండాలి. ప్రియా దేవులారా, దశం భాగాలు ఇవ్వాలి. క్రీస్తు యొక్క లక్షణాలు కూడా మనలో ఉండాలి. కానీ ప్రభు అంటున్నాడు, వారి వేషధారణ మేము జీలకర్రలోనూ ఆ దశం భాగాలు ఇస్తున్నాం కదా అని కనికరము, ప్రేమ, దేన మనసు అనేటువంటివి వారిలో లేనటువంటి వారుగా వారు ఉన్నారని, అనగా అల్పమైనటువంటివి వాటి యందు నిమగ్నమై బరువైన విషయాల్లో వారు విస్మరించినటువంటి వారుగా ఉన్నారు. కానీ ప్రభు అయితే వీటిని కూడా చేయాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. 24వ వచనంలో, అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండా నట్లు ఒడియగట్టి ఒంటెలను మింగు వారు మీరే. చూసారా, చిన్న చిన్న విషయాలు వారు అనుసరిస్తున్నారు, కానీ పెద్ద విషయాలు వారు వదిలేస్తున్నారు. ఎంత గొప్ప విషయం! చిన్న చిన్న విషయాలు దోమలు ఒడిగడుతున్నారు, ఒంటెలు మింగేస్తున్నారు. అనగా సోపులో జీలకర్రలో పుదీనాలో దశమాగా ఇస్తున్నారు. అసలైనటువంటి ప్రేమ, కనికర, దీనత్వాలు అనేటువంటి వారు లేవని ప్రభువు వారిని ఖండిస్తున్నాడు. 25వ వచనంలో, అయ్యో వేషధారులైనా చేస్తున్నారా, పరిచయలారా, మీరు గిన్నె వెలుపల శుద్ధి చేయదు, కానీ అవి లోపల తోపుతోనూ అచ్చిదేది రక్తంతో నిండి ఉన్నది. గుడ్డి పరిచయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చదివినట్లు ముందు వాటి లోపల శుద్ధి చేయము. ప్రభు అంటాడు, వేషధారులారా, నటించే వాళ్ళారా, మీరు ఎలాంటి వారంటే గిన్నె వెలుపల శుద్ధి చేస్తున్నారు, కానీ లోపల అతిదేంద్ర అనగా చెడుతో ఉంది. పాత్ర బయట భాగాలు చూస్తానికి బాగానే ఉంది, లోపల చెడిపోయింది. ఉపయోగిస్తావా? అనగా వారు చూడడానికి బాహ్యంలో బాగానే ఉన్నారు, కానీ అంతరంగంలో చెడిపోయినటువంటి జీవితం వారిలో ఉంది. ప్రభు అంతరంగ శుద్ధిని కోరుతున్నాడు. మనుషులు బాహ్య రూపాన్ని లక్ష్య చేస్తారు, కానీ ప్రభు అంతరంగాన్ని చూసేటువంటి వాడుగా ఉన్నాడు. 27వ వచనంలో, అయ్యో
వేషధారాన్ని చేస్తున్నారా? పరిచయారా? మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. అవి వెళ్ళిపో శృంగారంగా అగుపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషములు నిండి ఉన్నవి. అలాగే మీరు మనుషులకు నీతిమంతులుగా నవ్వుపడుతున్నారు, కానీ లోపల వేషధారంతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. ప్రభు అంటున్నాడు, చేస్తున్నారా? పరిచయారా? మీరు సున్నం కొట్టడం సమాధులు వలె ఉన్నారు. పిల్లరా, సమాధులు బయటకు బాగా కనబడతాయి, కానీ లోపల ఎముకలు, కుళ్ళు, వాసన విప్పితే ఉండలేము. అలాగే వీరు కూడా ఎలా ఉన్నారంటే మనుషులు ఎదుట నీతిమంతులుగా ఉన్నారు, కానీ లోపల వేషధారంతో అక్రమంతో. ప్రభు అంటాడు, అక్రమం చేయవాళ్ళారా మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. వీరు అనుకున్నారు మేము చూడడానికి బాగానే ఉన్నాం కదా, నిలువు టంగిలు ధరించి అందరూ వందనాలు చెప్తున్నారు, అందరూ బాగానే చూస్తున్నారు, కానీ ప్రభు అయితే అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు. అందువల్ల వీరు జీవితాలు ఎలాగున్నాయంటే సున్నం కొట్టినటువంటి సమాధుల వలె ఉన్నాయని ప్రభువాన్ని విమర్శిస్తూ ఉన్నాడు. 29వ వచనం చదువుతున్నాను. అయ్యో వేషధారాన్ని చేస్తున్నారా? పరిచయారా? మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మరియు మన పితరుల దినములలో ఉండి ప్రవక్తల మరణం విషయంలో వారికి పాలువారమై ఉండక పోదుమని చెప్పుకొందరు. చూసారా, వీరు ఎలా ఉన్నారంటే వీరు ప్రవక్తలకు సమాధులు అనగా అనేకమైనటువంటి ప్రవక్తలను, నీతిమంతులను చంపారు, వారికి సమాధులు కట్టేశారు. దేవుడు వారి కొరకు ప్రవక్తలను పంపితే వారిని చంపినటువంటి వారిగా, హింసించినటువంటి వారిగా చేసి పైగా ఏమన్నారంటే వారి కాలంలో మేము ఉన్నట్లయితే వారి శ్రమంలో మేము పాల్పంపులు పొందేటువంటి వారు కావు, వాళ్ళు చక్కగా చూసేటువంటి వారు అని వారు అన్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి వారు చూస్తున్నారా? ఇప్పుడు ఉన్నటువంటి వారి చోట్ల చూసారా వీళ్ళు వేషధారణ? అప్పుడు మేము ఉంటే వారి పరిస్థితులు బాగుండేవి. క్రీస్తునందు ప్రియ దేవులారా, వారి యొక్క విధానాన్ని దేవుడు వివరిస్తా ఉన్నాడు. వారి వేషధారని 37వ చదువుతున్నాను. అందువలన మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు. చూసారా, వారి మీద వారే సాక్ష్యం చెప్పుకుంటున్నారు. అప్పుడు ఉన్నట్లయితే మేము వారిని సరిగా చూసేవాళ్ళమని అనేకులు చంపారు, వారికి వారే చెప్పుకునేటువంటి వారిగా కనబడుతున్నారు. 33వ వచనంలో సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు? అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుతున్నాను. మీరు వారిలో కొందరు చంపి సిలువ వేయుదురు, కొందరికి సమాజంలో కుర్రాలతో కొట్టి పట్టణము నుండి పట్టణములకు తరుముదురు. ప్రభు అంటున్నాడు, ఇదిగో మీ వద్దకు నేను ప్రవక్తలను పంపాను అని హింస పెట్టారు. అంతేకాకుండా సర్పములార, సర్ప సంతానమా, వారు ఎలా ఉన్నారు? మనుషులే, కానీ వారి జీవితాలు సర్పాల వలె ఉన్నాయి. సర్పం ఏం చేస్తుంది? మనుషులు పగబడుతుంది, దాని కోరలో ఇష్టం ఉంటుంది. అలాగే పగబట్టినటువంటి జీవితాలు, వారు పైకి బాగానే ఉన్నారు, కానీ వారి విషంతో నిన్నటువంటి వారు ఉన్నారు. అందుకనే మీ యొద్దకు నేను ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపాను, కానీ వారు ఏం చేశారు? వారు సిలువ వేశారు, కొట్టారు. చూసారా, అలా యేసు ప్రభు కూడా కొట్టబడబోతున్నాడు, ఆయన సిలువ వేయబడుతున్నాడు. ముందుగానే ఆయన తెలియజెప్పినటువంటి వాడుగా, వారి పరిస్థితులు వివరించినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. 15వ వచనంలో నీతిమంతులైన హేబేలు రక్తమునకుని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన వరాకీయ కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. మీరు ఇవన్నీ కూడా చేశారు. హేబేలు మొదలుకొని ఈ జకర్యా వరకు రక్తాన్ని చిందించి రక్తపాతం చేశారు, దుర్మార్గం పనులు చేశారు. కనుక ఆ రక్తాపరాధం అనుభవించవలసి వస్తుంది. పిల్లరా, యూదులు అనేకులు హిట్లర్ చేత లక్షల మంది చంపివేయబడ్డారు. కారణం ఏమిటంటే
వారి జీవితంలో వారు చేసినటువంటి ఆ వైఫల్యతను బట్టి, దైవ వ్యతిరేకతను బట్టి, ప్రవక్తలు చంపుటను బట్టి, దేవుని చంపడాన్ని బట్టి, క్రీస్తుపై హింసించడం బట్టి వారు ఫలితాన్ని అనుభవించినటువంటి వారిగా మనము చూడగలుగుతున్నాం. 36వ వచనంలో ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు చూస్తా ఉండగానే ఇవన్నీ కూడా ఈ తరము వారికి వచ్చును. చూసారా, మనం చూస్తా ఉండగానే మీరు ఏది చేశారో ఫలితాలు చూస్తారు. ప్రభు మాట్లాడుతున్నాడు. 37వ వచనంలో 37 నుండి 39 వరకు కూడా యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. 37వ వచనం చదువుతున్నాను. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుతును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును ఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగో చేర్చుకొనను, అలాగే నేను నీ పిల్లలు ఎన్నో మార్లు చేర్చుకుని వల్లని ఇంటిని గాని మీరు వల్లకపోతే. యెరూషలేమా యెరూషలేమా, యెరూషలేము పరిశుద్ధ పట్టణము, దేవుని బిడ్డలు నివసించేటువంటి పట్టణము. ఆ యెరూషలేము వారు ఏం చేశారంటే ప్రభువును సిలువ వేసినటువంటి వారు గాను, అనేకమంది ప్రవక్తలను చంపినటువంటి వారు గాను ఉన్నాడు. కానీ అలా చేసిన ఆయన కోడి తన రెక్కల కింద, అనగా కోడి అనేటువంటిది పేరెంటల్ కేర్ చూపుతుంది. అనగా తల్లి తన పిల్లలు ఎలాగైతే కాపాడుకుంటుందో, ప్రభు ఇశ్రాయేలు అయినటువంటి తన ప్రజలను ఆ విధంగా కాపాడుకుంటూ వచ్చినాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి ఆయన బానిసత్వంలో నుంచి విడిపించాడు, జనముగా చేశాడు, పట్టణంగా చేశాడు, దేశంగా చేశాడు. కానీ వారు మాత్రము దేవుని యెడల శ్రద్ధ చూపినటువంటి వారు కాదు. ప్రవక్తలు చంపారు. యేసు ప్రభువును కూడా యెరూషలేము ప్రజలు సిలువేడు సిలువేడు సిలువేడని ఆయనను సిలువకు అప్పగించినటువంటి వారుగాను, అనగా దుర్మార్గపు జనంగాను వారు ఉన్నారని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. 35వ వచనంలో ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడుచున్నది. ఇంత దుర్మార్గతను చేశారు కనుక నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాను, మీ జీవితాలు విడిచిపెడుతున్నాను. 39వ వచనంలో ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడుగా, కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్తున్నాను. పిల్లరా, ఇది రెండవ రాకడకు సంబంధించింది. ప్రభు వార్త విడిచిపెడతానని చెప్పాడు, కానీ ఆయన మరలా రాబోచు ఉన్నాడు. ప్రభు పేరట వచ్చేవాడు అనగా రెండవ రాకడలో మరలా రానై ఉన్నాడు. మీరు వచ్చే వరకు నన్ను చూడరని ఆయన వచ్చినప్పుడు మరలా వారు చూస్తుండగా యూదులు చివరిలో కూడా రక్షించబడేటువంటి కృపను, యూదులు మరలా దేవుడు వారికి గొప్ప అవకాశం, మరలా ఆయన చూస్తాడు. అనగా ఆయన యూదులను విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన త్వరగా రానై ఉన్నాడు. వచ్చినప్పుడు మరలా యూదులకు రక్షణ అనుగ్రహించేటువంటి వాడుగా రెండవ రాకడలో మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఈ వచ్చేవంతయు కూడా పరిసయ్యులు శాస్త్రుల యొక్క మార్గదర్శకతను సరిగా లేదని, వారు సరిగా ఉండాలని వారి బోధనలు ఖండిస్తూ, వారి జీవితాన్ని ఖండిస్తూ, వారి ప్రవర్తన ఖండిస్తూ ప్రభు వారిని సరిచేసినటువంటి వాడుగా ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో వేషధారణ, కపటము లేని వారంగా, అంతరంగంలో శుద్ధి కలిగినటువంటి వారంగా, ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి కృపలో మనం ఉండాలని హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తొడవంచండి. దయగల తండ్రి, ప్రేమల ప్రభా, నీ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా నీ క్రియ జరిగించండి తండ్రి. నీ ఆత్మ పనిచేయనట్టుగా నీ కృప దయచేయండి. మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి, సరైనటువంటి జీవితంలో రావడానికి, నిన్ను కలిగి మేలు పొందేటువంటి వారిగా చేయండి. ఎవరు ఎలాంటి ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారో వారిని కనికరాన్ని చూపమని, ఎవరికి ఏది కావాలో దయచేసి మహిమగంత ప్రభావాన్ని మీరే పొందమని, నీ రాకడలో ఎత్తబడే సంఘంలో ఉంచమని యేసు దివ్యనామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము పిల్లలు సదాకాలం తోడైండి కాచి కాపాడుగాక. ఆమేన్.
బ్లెస్ యూ.